టీడీపీ నాయకుడు సాంసన్ గారు వాళ్ళ ప్రభుత్వం గెలిచింది కదా, దాని గురించి సాంసన్ అడిగి తెలుసుకోవాలి. ఇక్కడ వైసీపీ నాయకుడు కూడా కూర్చున్నాడు, ఇది నేను అడిగి తెలుసుకున్నాను. ఇప్పుడు మీ ప్రభుత్వం గెలిచింది, ఏం చేపిస్తున్నారు? ఎలా చేయాలి? మా ఎమ్మెల్యే గారు ఎట్లా చెప్తే అట్లా పాల్పడుతున్నాము. ఇంకా అభివృద్ధి ఏం చేయాలనుకుంటున్నాము? ఏం చేయాలనుకున్నాము, వచ్చిన రోడ్లు కానీ ఇళ్ళు కానీ, రైతుకు వచ్చే పంట నష్టం కానీ, ఇంకా ఏమైనా బడి పిల్లలకు కానీ అన్ని అభివృద్ధి చేయాలని ఉన్నాము. మరి మీరు ఇసుక రేట్ ఏమైనా తగ్గించేటప్పుడు ఫ్రీ ఇస్తున్నాడు కదా? ఫ్రీ ఇస్తారా? చాలా సంతోషము. 24,000 నుండి ఫ్రీ ఇస్తామంటే చాలా సంతోషము. ఇప్పుడు మందు సంచులు కూడా చాలా రేటు ఉన్నాయి, అవి కూడా తగ్గించే అవకాశం ఉంది. తగ్గిస్తారు అవి కూడా. చాలా సంతోషము. టీడీపీ ప్రభుత్వం గెలిచిన దానికి చాలా సంతోషము. వైసీపీలో ఇంకా 24,000 గాడి 24,000 ఒక లాయర్ ఉండే, ఇప్పుడు ఫ్రీ ఇస్తామంటే ఈయన నాడా చంద్రబాబు నాయుడు చాలా మంచి ప్రభుత్వం అని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం దెబ్బ ఎందుకు వస్తుందంటే ఈ ఇసుకలోన ఒక రాజధాని గురించి అభివృద్ధి ఏమి కాలేదు కాబట్టి దెబ్బతింది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఎలా చేస్తుందో చూడాలి. మన సాంసన్ చెప్తున్నాడు, ఆయన మాటలు తెలుసుకున్నాం. ఓకే, వీడియోలో ఇస్తే లైక్ చేయండి.